ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారండి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. డాడ్ ప్రామిస్. సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? చిలక గోరింక లాగా ఉంటారా? బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్. అబ్బా చెప్పయ్యా. ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇది అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు అరే మొక్కేయడానికి మొక్కుతాడరా? లైఫ్ వేస్తున్నాను, తీసుకో. ఓసారి పేసి మైలి నీ చేతిలో నా చెట్ట. అది నేను ఇందాకేసిన మొక్కే కదంటరా. రావాలి రావాలి రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి, జోకర్ రావాలి. ఖర్చు చిన్నప్పటి నుంచి. ఐసి అయితే తిను. ఏంటి తినేది? చెరుకు ముక్క. షో
ఒరే సంటోడా, నేను ఈ దగ్గలేనురా. కాస్తంత బిల్లలు తెచ్చి పడేరా, లేకపోతే నేను చచ్చిపోతాను. కట్టినప్పటి నుంచి అంటున్నావు నేను చచ్చిపోతాను అని. అది పడిపోయేలా ఉంది కానీ నువ్వు మాత్రం పోయేటట్టుగా లేవు. బాధపడకయ్యా, పోతుంది. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే నువ్వు పోయాక. వారిని అబ్బా సంకల పుండులాగా పక్కన చేరి ఈ ఓర్పులు ఓదార్పులు ఏంట్రా బాబు. వచ్చేస్తాడు పరసందరం గారు. వచ్చి కట్టిదాకా వదలదు. లెక్కని దిగుంచు. వాకిలు చేసిన డబ్బులు ఉండవు కానీ పేకాడ మాత్రం పుట్టుకొస్తాయి. రామ నేను పేక ముట్టుకుని 1 వీక్ అయిందయ్యా. అలా ఆడుతుంటేను డైరెక్షన్ ఇస్తున్నా. నువ్వు డైరెక్షన్ ఇస్తావా డాన్సింగ్ చేస్తావా నాకు అనవసరం. ముందు నా బాకి నాకు కక్కు. టోటల్ ఎంత? అసలు 37, వడ్డీ 53. టోటల్ 90. ఐసి చేతులు చేపండి, తీసి పెడతాను. ఏంటిది? 9 ఎకరాల కొబ్బరి తోట, 12 ఎకరాల నిమ్మ తోట, 10 ఎకరాల మామిడి తోట, 14 ఎకరాల చెరుకు తోట, 16 ఎకరాల చేపల చెరువు. ఇందులో ఏది కావాలో చెప్పు, నీ బాగా కింద రాసిచ్చేస్తా. ఏంటి నువ్వు రాసిచ్చేది నా మాటను? ఇవన్నీ గారపాటూరు పొలాలు. ఈ విషయం రామకృష్ణ గారికి కానీ తెలిసిందంటే వారిని మిమ్మల్ని కలిపి పాతి పెట్టేస్తారు. కరెక్ట్. అయినా రామకృష్ణయ్య గారి పొలం రాసిస్తానంటే నమ్మేయడానికి నేనేమన్నా పిచ్చి? అనకండి, బాగోదు. తేగలో సందమామలాగా కాసేపు మోస్తారా? అస్సలు రామకృష్ణయ్య అంటే ఎవడయ్యా? నీ బామర్ది కాదు, ఈ అంకుడు. అదేలా? ఆడికి ఒక కూతురుందా? మొన్నే పెద్ద మనిషి అయింది. మరి నాకు కొడుకున్నాడా? ఎక్కడున్నాడు? మొన్న మధ్య మీ ఇంట్లో డబ్బులు అట్టుకుని మద్రాసు పారిపోయాడుగా. పారిపోలా. తెలుగు సినిమాకి ఎలన్ కరువైతే నేనే పంపించా. ఇప్పుడు ఆయన చూసి రావు గోపాలరావు, రామిరెడ్డి, మోకన్ బాబు, గిరిబాబు వీళ్ళంతా తెగ భయపడిపోతున్నారంట. ఏ అంటురోగాలు ఏమైనా ఉన్నాయా? అదే కాంపిటీషన్ వచ్చేస్తున్నాడని. అంతెందుకు, చిరంజీవి మా ఓడి కోసం 2 days నుంచి ట్రై చేస్తున్నాడంట. మా వాడేమో కుదరదు పొమ్మంటున్నాడంట. ఏమండి ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తారండి. అది మా వాడి పొజిషన్. అక్కడి పొజిషన్ సరే, ఇక్కడి పొజిషన్ ఏంటో చెప్పు. ఏముంది, రేపో ఎల్లుండాడు వస్తాడు, రామకృష్ణ కూతురు మెల్ల 3 ముళ్ళు చేస్తాడు, నువ్వు దస్తావేజ్ తెచ్చుకుంటావు, నేను మామిడి తోట రాసిచ్చేస్తాను. మామిడి తోట కంటే నిమ్మ తోట బెటర్ అండి. అదైతే నువ్వే 5,000 ఎక్కువ ఇవ్వాలి. ఏంటి చదివినా మటను? ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా కేసు? కేసు గీసు అన్నామంటే ఫేస్ ప్యాక్ అయిపోద్ది. ఆవిడెవరనుకుంటున్నా? ఎవరు? నా బోను సిస్టర్. నీకో సిస్టర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదు. 5,000 కావాలని అడిగితే ఏం నీకు ఇచ్చేది? నా మటనా అన్నోడికి నాకు సెల్లుంది అని నేను ఎందుకు చెప్పాలి? నీ దగ్గర చికెన్ ఉందని తెలియకన్నాలే. ఇదిగో ఈ 5,000 నీ దగ్గర ఉంచు. ఇంకెప్పుడన్నా ఏమన్నా కావాలంటే కపరెట్టు పచ్చిచ్చిపోతుంటాను. బావగారితో వెళ్ళొస్తాను చెప్పండి. వెళ్ళొస్తాను బావగారు. అలాగే. See you. I see. ఏం భయం, ఏం భయం, మరేం భయం. సింపుల్, వెరీ సింపుల్. వద్దండి, ఏం భయం, నన్నేం చెయ్యొద్దండి. ఏం భయం. మీకు దండం పెడతాను. కాదు, నీ కాళ్ళు అట్టుకుంటా. భయం వేసి కళ్ళు మూసుకో. నన్ను కమలహాసన్ అనుకో. కాదు చీనా మటం. 3 ఏళ్ల నుంచి ఇదే వరస. ముట్టుకుంటే ఫిడ్సు. ఇక ఈ జన్మకు నాకు శోభన అవ్వదు. కొట్టుకోకు, డాక్టర్ తీసుకొస్తాను. ఏదో ఒకటి చేసి నా సాగున ఏడు చూడండి. దానికి మన ఏం చేస్తాడు? డాక్టర్ సమరంగాని కలు. నువ్వు మూస్తావా? చూడు సుందరం, నీకు శోభనం గండ ఉందయ్యా. అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ? మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను. మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు. పిల్ల సంగతి, ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000? ఇంకో మాట చెప్పు. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలా అన్నా బాగుంది. రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. See you. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.